ఈరోజు వచ్చేసి మనము హౌస్ వైఫ్స్ ఎందుకు స్కార్వీస్ చూస్ చేసుకుంటున్నారు అనేసి పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ లేదండి. ఓకేనా, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండి ఏదో సంపాదించాలనుకుంటా అంటాం. ఫ్యామిలీకి మన పిల్లలకి అడిగింది వాళ్ళకి ఏదో తీసేయాలి నాకు చిన్న చిన్న కోరికలు అయితే ఉంటాయి. కానీ బయట వెళ్ళి జాబ్ చేద్దామంటే మనకి ఎడ్యుకేషన్ ఉండదు కదా. దట్టు బయట వెళ్ళి వర్క్ చేద్దాము అంటే మనకి కంపల్సరీ ఫ్యామిలీ పిల్లలు అనేసి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ మన ఫ్రీ టైంలోనే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా మన తెలుగు లాంగ్వేజ్లోనే కంపెనీలు వర్క్ చేసుకునే ఆపర్చునిటీ మనం స్కార్వీ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఇంకొకటి వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసింటాం, బీటెక్, డిగ్రీలు, ఎంబీఏ, బీఏ, డాక్టర్స్ ఇవన్నీ చేసినా కూడా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో పిల్లల కోసం అనేది కెరీర్ స్టాప్ చేసేస్తాం. మెయిన్ 90% హౌస్ వైఫ్స్ అయితే ఇలాంటి హౌస్ వైఫ్స్ ఈ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు దొరికిన ఆ కొంచెం టైంలోనే స్కార్వీలో స్కిల్స్ నేర్చుకొని మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుంటాం. ఓకేనా, ఇంకో కేటగిరీ వచ్చేసి హౌస్ వైఫ్స్ చదువుకున్నారు బట్ వాళ్ళకి బయట వెళ్ళి జాబ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉండదు, బట్ వాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చొని చేసుకోవాలనుకున్న సిచ్యువేషన్లో ఇలాంటి ప్లాట్ఫామ్ అయితే యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు నార్మల్గా థింక్ చేసిన ఒక మార్నింగ్ టు ఈవినింగ్ హార్డ్ వర్క్ చేసినా కూడా మ్యాక్స్ అంటే ఒక 500 రూపీస్ వస్తుంది, అది మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తే. కానీ స్కార్వీలో మనం ఒక్క స్కిల్ నేర్చుకున్నాం, ఆ ఒక్క స్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ నేర్చుకున్నారా అనుకోండి, ఒక పోస్టర్, ఒక లోగో క్రియేట్ చేయడమో, లేకపోతే ఇన్విటేషన్ కార్డు, వెడ్డింగ్ కార్డు, లేకపోతే ఏదైనా వీడియో క్రియేట్ చేయడమో, ఇలాగా మీరు ఒక 10 నిమిషాలు వర్క్ చేస్తేనే ఒక 500 నుంచి 1000 రూపాయలు ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇంత ఈజీగా అర్న్ చేసుకున్న ఆపర్చునిటీని ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఓకేనా, మెయిన్ హౌస్ వైఫ్స్. ఓకేనా, మనం బయట వెళ్ళి జాబ్ చేయాలన్నా కూడా మనకి గ్రాడ్యుయేషన్ ఉండదు, టైం ఉండదు, మన ఫ్లెక్సిబిలిటీ ఉండదు, మన లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. బట్ స్కార్వీల్ అలాంటిది ఏం ప్రాబ్లం లేకుండా ఇంట్లోనే కూర్చొని మనము మన ఫ్రీ టైంలో మన పిల్లల్ని చూసుకుంటానే ఒక రోజుకు 1000 నుంచి 2-3 వేలు వచ్చినా కూడా సరిపోతుంది కదా. చిన్న చిన్న పోస్టర్స్ ఎక్కువ వద్దు. సో ఈరోజు నా టీంలో వర్క్ చేసిన హౌస్ వైఫ్స్ ఒక 2-3 మీకు చూపిస్తాను, లైవ్లో చూడండి ఒక్కొక్కరు ఎంత మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు అనేసి. ఓకేనా, సో ఎవరైనా సరే అక్క ఇంట్లోనే కూర్చొని నా ఫ్యామిలీతో నాకు ఎడ్యుకేషన్ ఉంది ఏం చేయలేకపోతున్నాను, సో కెరీర్ గ్యాప్ ఉంది నేనేం చేయలేకపోతున్నాను, సో అనుకున్న వాళ్ళకి స్కార్వీ అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. సో చూడొచ్చు, తిన ఒక హౌస్ వైఫ్, తను వచ్చేసి తన పిల్లలకి తన బాబుకి ఇలాగే స్టిక్కర్స్ చేస్తూ ఉండింది. తన రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తన బాబుతో స్టార్ట్ చేసింది, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చేసిస్తాం. లైక్ బాటిల్స్ పైన, లంచ్ బాక్స్ పైన, స్నాక్స్ బాక్స్ పైన ఇలా స్టిక్కర్స్ యాడ్ చేయడము, బుక్స్ పైన ఇలాంటి స్టిక్కర్స్ యాడ్ చేయడము. సో ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నా కూడా తనకి మినిమం రోజుకి 2000 నుంచి 3000 వస్తుంది. ఈ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మ్యాక్స్ అంటే ఒక 10 నిమిషాలు, అంటే ఒక హాఫ్ అన్ అవర్. మీరు హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తుంటే 3000 వస్తుంది. సో ఇంత మంచి అర్నింగ్స్ ఇంకెక్కడ ఉంటాయి చెప్పండి. ఓకేనా, సో దీంతో కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి, సో ఇక్కడ చూడొచ్చు, దీని వచ్చేసి ఇక్కడ తనకి ఇష్టమైన అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసింది. సో సింగిల్ డే 9000 రూపీస్ ఇన్కమ్ చేసింది ఒక హౌస్ వైఫ్. సో ఇంత మంచి అర్నింగ్స్ మనం బయట పోయి చేయాలంటే ఇదే 9000 రూపీస్ మనం బయట ఒక 1 మంత్ కష్టపడాలి. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని చేస్తేనే ఒక 10,000-15,000 వస్తుంది. కానీ దీన్ని నేర్చుకున్న ఒక్క డిజిటల్ స్కిల్స్ ద్వారా ఇంత మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది. సో ఇది ఓన్లీ కొన్ని ఎగ్జాంపుల్సే అండి. నేను ఒకటే చెప్తాను, మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేయాలి, ఇంట్లోనే కూర్చొని బయట వెళ్ళకూడదు అనుకొని మీరు తక్కువ టైంలో మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే ప్లాటినం ప్యాకేజ్ తీసుకొని స్కార్వీలో జాయిన్ అవ్వండి. విత్ నా గైడెన్స్ 100-200% మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, వెరీ ఆల్ ద బెస్ట్.